అందరికీ నమస్కారం. మన ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానంలో పూర్తి పట్టు సాధించేలా చేయడం అనే ప్రధాన లక్ష్యంతో విద్యార్థుల ప్రస్తుత స్థాయిని అంచనా వేయడానికి మన విద్యాశాఖ డైట్ విద్యార్థుల సహకారంతో ఒక ప్రత్యేకమైన బేస్ లైన్ సర్వే నిర్వహించింది. ఈ వివరాలను ఉపాధ్యాయులు సర్వే రిపోర్ట్ కార్డ్ నందు నమోదు చేయవలసి ఉంటుంది. ఈ రిపోర్ట్ కార్డులో వివరాలను ఎలా నమోదు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా రిపోర్ట్ కార్డులో విద్యార్థి పేరు, తరగతి, అపార్ ఐడి మరియు రోల్ నెంబర్ను రాయాలి. ఇప్పుడు ఐడియల్ స్కోర్ ఫర్ బేస్ లైన్ ఎండ్ లైన్ సర్వే కార్డును పరిశీలిద్దాం. ఈ ఐడియల్ స్కోర్ బోర్డులో 1, 2 మరియు 3 నుంచి 5 తరగతులకు తెలుగు, ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్ కి సంబంధించిన కాంపిటెన్సీలు, ప్రతి కాంపిటెన్సీకి అడిగిన ప్రశ్నల సంఖ్యలు మరియు మార్కుల వివరాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సర్వే రిపోర్ట్ కార్డును ఎలా పూర్తి చేయాలో చూద్దాం. సర్వే రిపోర్ట్ కార్డులో తెలుగు, ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్ కి సంబంధించి బేస్ లైన్ మార్కులను డాష్ బోర్డులో చూసి నమోదు చేయాలి. ఎండ్ లైన్ మార్కులను 75 డేస్ యాక్షన్ ప్లాన్ అనంతరం నిర్వహించే ఎండ్ లైన్ సర్వే ద్వారా నమోదు చేయాల్సి ఉంటుంది. మొత్తం మార్కులు వేశాక స్టేజ్ దగ్గర గ్రేడ్ను రాయకుండా స్కై, మౌంటైన్, స్ట్రీమ్ అని మాత్రమే రాయాలి. స్టేజ్ గురించి రాయడానికి లెవెల్స్ ఆఫ్ ప్రొఫిషియన్సీ టేబుల్ ఇవ్వబడింది. దీని ప్రకారం 0 నుంచి 20 మార్కులు అయితే స్ట్రీమ్ అని, 21 నుంచి 35 మార్కులు అయితే మౌంటైన్ అని మరియు 36 నుంచి 50 మార్కులు అయితే స్కై అని రాయాలి. దీని ఆధారంగా టీచర్ బేస్ లైన్ ఫీడ్బ్యాక్ లో సదరు విద్యార్థికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ను క్లుప్తంగా రాసుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక QR కోడ్ కూడా కనబడుతుంది. ఈ QR కోడ్ ను స్కాన్ చేసి 75 డేస్ డే వైజ్ యాక్టివిటీ ప్లాన్ ను మరియు రిపోర్ట్ కార్డును నింపడానికి గైడ్ లైన్స్ ను చూడవచ్చు. 75 రోజుల యాక్షన్ ప్లాన్ వివరాలను ఇప్పుడు చూద్దాం. నవంబర్ 2025లో బేస్ లైన్ సర్వే నిర్వహించబడింది. డిసెంబర్ 2025లో 75 రోజుల యాక్షన్ ప్లాన్ ను మనం ప్రారంభించాలి. ఈ ప్లాన్ లో ప్రతిరోజు మధ్యాహ్నం విద్యార్థులతో చేయించవలసిన తెలుగు, ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్ కు సంబంధించిన కృత్యాలు ఉంటాయి. డిసెంబర్ 2025 నుండి మార్చ్ 2026 వరకు ఈ కృత్యాలను మనం మన తరగతి గదిలో చేయించాలి. మార్చ్ 2026లో తిరిగి ఎండ్ లైన్ సర్వే నిర్వహించబడుతుంది. గ్యారంటీడ్ FLN సాధించడానికి నిర్దేశించబడిన నిపుణ్ లక్ష్యాలు ఇక్కడ మనం చూడవచ్చు. మార్చ్ 2026 ఎండ్ లైన్ అసెస్మెంట్ నాటికి 1 నుంచి 5 తరగతులలో ప్రతి విద్యార్థి తరగతికి తగిన నిపుణ్ లక్ష్యాలను సాధించేలా మనం ఈ 75 డేస్ యాక్షన్ ప్లాన్ ను అమలు చేయవలసి ఉంటుంది. చివరిగా క్లాస్ టీచర్ సంతకం చేసి అలాగే పేరెంట్ లేదా గార్డియన్తో సంతకం చేయించుకుని ఈ రిపోర్ట్ కార్డును సదరు విద్యార్థి యొక్క అసెస్మెంట్ బుక్లెట్తో కలిపి భద్రపరచాలి. ఈ విధంగా సర్వే రిపోర్ట్ కార్డులోని వివరాలను మనం నమోదు చేయాలి. ధన్యవాదములు.